నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. రవితేజ గారి మాస్ జాతర ఈ చిత్రానికి సంబంధించినటువంటి టీజర్ అయితే రిలీజ్ అయింది. ఓవరాల్గా టీజర్ ఎలా ఉంది, ఈ టీజర్కి సంబంధించి సినిమా ఎలా ఉండే అవకాశం ఉంది అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. చూసారా టీజర్? ఎలా అనిపించింది టీజర్? నిర్మాతల హీరో, దర్శకుల హీరో, అభిమానుల హీరో ఎవరన్నా ఉన్నారు అంటే ఫస్ట్ వరుసలో ఉండేది రవితేజ. ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడున్న స్టార్ హీరోస్ అందట్లో కూడా ఒక్కొక్కరు 2 ఏళ్లకో సినిమా, 3 ఏళ్లకో సినిమా, సంవత్సరానికో సినిమా చేస్తున్నారు. అందులో అభిమానులకు చాలా దగ్గరగా ఉండేది బాలయ్య అండ్ వెంకటేష్ గారు. కొంచెం గ్యాప్లోనే వాళ్ళ సినిమాలు వస్తాయి. తర్వాత నాగార్జున గారు కొంచెం అటు ఇటైనా వాళ్ళ సినిమాలు వస్తాయి. తర్వాత చిరంజీవి గారు 2 ఏళ్లకు ఒక సినిమా అయినా వస్తుంది, వాట్ ఎవర్, సంవత్సరానికో 2 సంవత్సరాలకో. ఇకపోతే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిన అల్లు అర్జున్ కానీ, ప్రభాస్ కానీ, మహేష్ బాబు గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, వీళ్ళ సినిమాలు ఖచ్చితంగా 2 ఇయర్స్కి ఒకసారి ఎక్స్పెక్ట్ చేయాలి. అదృష్టం బాగుంటే 6 నెలలకో 2 నెలలకో ముందు వస్తాయి. రవితేజ అట్లా కాదు. హిట్ ఫ్లాప్ సంబంధంలా, ముందు సినిమా ఏంటో తెలియదు, తర్వాత సినిమా ఏంటో తెలియదు. అంటే ఇప్పుడు మహేష్ బాబుకి SSMB 30, SSMB 29 అని పెట్టుకుంటారు. ఇప్పుడు 29 తర్వాత 30 మళ్ళీ సందీప్ వంగతో వెయిట్ చేస్తూ ఉంటారు. మీకు అది బాగా నోటెడ్ ఉంటాయి. అంటే ఉందా సందీప్ రెడ్డి వంగతో? సందీప్ వంగతో నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ దేవర తర్వాత ఏంటి, వారి తర్వాత ఏంటి, ఒక క్లారిటీలు ఉంటాయి. రవితేజకి క్లారిటీలు ఉండవు. మీకు ఏ సినిమా ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఏది హిట్టో తెలియదు, ఏది పోయిందో తెలియదు, బట్ సినిమాలు వస్తానే ఉంటాయి వరుస పెట్టి. అది అంటే ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్కి పని కల్పించేది రవితేజే. స్టార్ హీరో సినిమా వస్తుంది అంటేనే భారీ జూనియర్ ఆర్టిస్టులు, భారీ డాన్సర్లు, భారీ వర్కర్లు, భారీ సెట్లు, క్రూ పెద్దది, పెద్ద నిర్మాతతోనే తీస్తాడు. ఆబ్వియస్లీ ఎంత కాదన్నా 20+ ఇయర్ బడ్జెటే ఉంటుందిగా, తక్కువైతే ఉండదుగా. మినిమం 20 CR బడ్జెట్ పెరిగింది అంటే క్రూ పెరుగుద్ది. 40-50 CR బడ్జెట్ మినిమం చేస్తాడు. సో అందరికీ పని ఇస్తూ ఉంటాడు అనమాట. అది ఆ హీరో లక్షణం. నేను సినిమా ఒప్పుకుంటే నా వాళ్ళందరికీ పని ఉంటుంది అని అనుకునే హీరో రవితేజ. కాబట్టి సినిమాలు రిజల్ట్ దర్శకులకు వదిలేసి వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతారు. మిగతా వాళ్ళు ఆలోచిస్తారు, సినిమానా ఎట్లుంటుంది, కథ ఏంటి, అదేంటి, ఇది చేస్తే నాకు హిట్ వస్తుందా, ఫట్ వస్తుందా, కెరీర్కి ప్లస్సా మైనస్సా, ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఈ క్యాలిక్యులేషన్స్ లేని హీరో రవితేజ. ఇంత ఇంట్రడక్షన్ చెప్పాల్సి వచ్చింది, మరి నన్ను ఏం చేయమంటావు చెప్పు. గొప్పతనం అంటే అంతే కదా. ఈవెన్ అలాంటి రవితేజ టీజర్ వచ్చింది, ట్రైలర్ వచ్చింది, గ్లిమ్స్ వచ్చింది, ఫోటో వచ్చింది, మోషన్ పోస్టర్ వచ్చింది, టైటిల్ రివీల్ అయింది అంటే చాలు రవితేజ అభిమానులకే కాదు, సినిమాను అభిమానించే ప్రతి ప్రేక్షకుడికి ఒక టైప్ ఆఫ్ ఫీస్ట్ అంతే. సరే, నెక్స్ట్ టైటిల్ ఏంటి అంటే మాస్ జాతర. ఆబ్వియస్లీ మాస్ మహారాజా. ఏ సినిమా అయినా సరే మాస్ జాతర ఎలా మొదలైందో తెలుసా, ఇట్లాగే రాస్తారుగా, అదే టైటిల్ అయిపోయింది ఇప్పుడు మాస్ జాతర. ఇక మన ధమాకాతో కంటిన్యూషన్ శ్రీలీల. అప్పుడెప్పుడో డిసెంబర్లో అనుకుంటా కదా ధమాకా రిలీజ్ అయింది. 22 డిసెంబర్ 23 డిసెంబర్ డిసెంబర్లోనే రిలీజ్ అయ్యి సంక్రాంతి దాకా దాని హవా నడిచింది. ఆ పాటలు, ఆ డ్యాన్స్లు, ఆ పాటలు అవే వినబడ్డాయి. తర్వాత సంక్రాంతి సినిమాల పాటలు విన్నాం మనం. ఇప్పుడు కూడా అంతే. నిన్న రిలీజ్ అయిన టీజర్, దాని ముందు ఒక చిన్న వివాదం అయింది. నీ అమ్మని నీ అక్కని అనే సాంగ్ కొంచెం ఇదైంది, కానీ వాళ్ళు చాలా తెలివిగానే రాసుకున్నారు. అది యాక్చువల్గా దాని తర్వాత వాడే పదాలు బూతు. అక్కడి వరకు కట్ చేసుకొని వాళ్ళ సాంగ్ తీశారు, కానీ చూసే వాళ్ళందరూ బూతులోనే చూస్తున్నారు. ఇప్పుడు చూసేవాడి మిస్టేక్, అది తీసినోడి మిస్టేక్ కాదు. ఇప్పుడు ఒక సినిమాలో కోట శ్రీనివాసరావు గారు నాకు బాగా గుర్తు, ఒకరిని పరిచయం చేస్తా వాళ్ళ ఫ్యామిలీని, ఇది దీనమ్మ, ఇది దీనక్క, ఇది దీనమ్మ, దీన మామ, ఇట్లా ఏదో అంటాడు పరిచయం చేస్తూ. అంత మాత్రానికి అది బూత్ అని కాదు, బట్ దాని కంటిన్యూషన్ ఉంటేనే అది బూత్ అవుద్ది. కట్ చేసినప్పుడు బూత్ ఎలా అవుద్ది? 100% కాదు. బట్ దానికి సంఘ సంస్కర్తలు అందరూ బయలుదేరి తిన్నాయా, మనోభావాలు దెబ్బతిన్నాయా? అయ్యో బీభత్సంగా దాన్ని ఏదేదో చేసేసారు. ఇట్స్ ఓకే, అవి పట్టించుకోని అవసరం లేదు. మోర్ ఆర్ లెస్ కొంచెం ప్లస్ అయింది. ఏంటిది ఇది, ఎందుకు వీళ్ళందరూ జుట్టు బీక్కుంటున్నారు అంటే పలానా సినిమా అంట అని. ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా తిరిగి దానికి. ఇక శ్రీలీల సేమ్ ధమాకాలు ఎలా ఉందో అలాగే ఉంది. మధ్యలో ఇన్ని సినిమాలు చేసిందని మనకు తెలియదు. శ్రీలీల వరుస పెట్టి సైన్ చేసిన
కొద్దో గొప్ప ధమాకా నుంచే కదా స్పీడ్. అవును అవును, ధమాకనే బ్రేక్ అమ్మాయికి నన్ను అడిగితే. అంటే స్పీడ్ గా వరుస పెట్టి రేపేంటి శ్రీలీల సినిమా, ఎల్లుండి శ్రీలీల సినిమే, నువ్వు ఏ థియేటర్కి వెళ్ళినా శ్రీలీల సినిమే ఉండేది. సో అది ఇప్పుడు మళ్ళీ కొంచెం గ్యాప్ కదా, ఇప్పుడు మళ్ళీ ఫాస్ట్గా వచ్చేస్తాయి చూడు. ఉన్నాయి పిల్ల సైన్ చేసిన సినిమాలు మధ్యలో. సేమ్ సాయి పల్లవి లాగా డాక్టర్ చదువుతుంది అమ్మాయి, అందుకు కొంచెం గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ చేసిన సినిమాలని ఇక్కడ నుంచి మళ్ళీ వరుస పెట్టి వస్తాయి. ఇప్పుడు డాక్టర్ చేస్తుందంటే ఒక డాక్టర్ అయితే కష్టం, ఇంకా అమ్మాయి రాకుండా ఉంటుందా? ఎందుకు రావద్దు? యాక్టర్ కాబోయి డాక్టర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, డాక్టర్ అయ్యి యాక్టింగ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రాబ్లం ఏం లేదు, అది వాళ్ళ కెరీర్, వాళ్ళ ఇష్టం. అది ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఇప్పుడు మీకు ఏంటి, హీరోయిన్లు వస్తే 5 ఏళ్ళకే మీరు ఆంటీలను చేసి పడేస్తారు, తర్వాత ఫేడ్ అవుట్ అంటారు. వాళ్ళు కూడా జీవితంలో స్థిరపడాలంటే ఏదో ఒకటి చేసుకోవాలిగా వాళ్ళకంటూ, డాక్టర్గా స్థిరపడి. ఈ మధ్య సీరియల్ ఫిలాసఫీని కూడా మనల్ని బాగా ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది నాకు. సీరియల్ అంతే, లేదా సీరియల్ చేసిందంటే అమ్మ క్యారెక్టర్ వేస్తుంది, బామ్మ క్యారెక్టర్ వేస్తుంది. సో అన్నీ ఉంటాయి, అసలు తీసుకోవట్లా ఫస్ట్. అదే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అది ఇండస్ట్రీకి ఇట్టు కూడా వచ్చేసింది, వెండి తెరకు కూడా. సో ఇకపోతే మాస్ జాతర అసలు టాపిక్లోకి వద్దాం. ఎలా ఉంది? ఆబ్వియస్లీ మాస్ జాతర లానే ఉంది, మాస్కి ఇది జాతర లాగా ఉంది. అంత మించి నేను ఏం చెప్పలేను. రవితేజ సినిమాలు అన్నీ కూడా బాగానే ఉంటాయి. అంటే పోలీస్ గెటప్ వేస్తే ఆల్మోస్ట్ చించేస్తాడు అనేది ఒకటి ఉంటుంది రవితేజకి. అంటే అందులో ఒక హ్యూమర్ పండించడం ఆ హీరోకే సాధ్యం. ఈవెన్ విక్రమార్కుడు ఎంత సీరియస్ సినిమా అయినా అవును, ఓ టైప్ ఆఫ్ పోలీస్ డ్రెస్లో ఆ నడక ఉంటుంది చూసావా, అండ్ ఆ మ్యానరిజం, లాటి తిప్పే విధానం కానీ, విజిలేసే విధానం కానీ, ఆ తలని వెనక్కి ముందుకి అని చూసే విధానం కానీ, కళ్ళతో చూసే విధానం కానీ, ఈయనకి కొంతమంది కొన్ని టైప్ ఆఫ్ హ్యూమర్స్ ఉంటాయి ప్రతి సీరియస్ హీరోస్ కూడా. అందులో ఇతను కొంచెం ఇంకెక్కువ ఉంటుంది. పైకి ఇంకా చెప్పాలి అంటే రవితేజ పోలీస్ అంటే అందరికీ ఆబ్వియస్లీ గుర్తొచ్చేది ట్రైన్ కామెడీ. మళ్ళీ మనం వెంకీకే వెళ్ళిపోతాం. వెంకీ ఈజ్ ఎవర్ గ్రీన్. అక్కడ ఇక వాళ్ళు ఏదో అవ్వబోయి ఏదో అయ్యి ఏదో చేశారు. విక్రమార్కుడు సీరియస్ పోలీస్, పవర్ చాలా ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. అట్లా ఎంత చూసుకుని మిస్టర్ బచ్చన్ కూడా అంతే కదా, వాల్తేరు వీరే కూడా అదే కదా ఆల్మోస్ట్. మిస్టర్ బచ్చన్ అంతే. అదే ఏదో ట్రై చేద్దాం అనుకున్నాడు హరిశంకర్, ఆ సినిమా అంతా ఏదో పాటలతో నింపేసి కొంచెం ఏదో అయిపోయింది. కానీ ఇదైతే నాకు తెలిసి ఖచ్చితంగా హిట్ కొడతారు అనిపిస్తుంది. ఆర్పిఎఫ్ గా నటిస్తున్నట్టున్నాడు ఫస్ట్ టైం రైల్వే పోలీస్ రిలేటెడ్ గా, రైల్వే సంథింగ్ ఏదో. పోలీసులకి 100 ఉంటాయి, మనం ఎన్ని చూస్తున్నాడు. ఇప్పుడు మనం అడవి చేసినేమో అటు చూస్తాము, గూఢచారి, సిబిఐ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేటర్. నాని ఏమో హిట్ HIT హోమ్ ఇన్వెస్టిగేషన్. నెక్స్ట్ ఇంకా పోలీసు ఎస్ఐ, ఎస్పి పరశురాము, కానిస్టేబుల్. కానీ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, పోలీస్ డిఫరెంట్ కదా. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. అంటే ఈ రవితేజకి సంబంధించి ఒకటి ది బెస్ట్ పోలీస్ రోల్ అంటే నాకు గుర్తొచ్చేది ఖతర్నాక్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇలియానా కదా, ఇలియానా అది నిజంగా చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ ఫిల్మ్. అసలు ట్రాఫిక్ కానిస్టేబుల్ గెటప్ లో కూడా అది ట్రైనింగ్ అప్పుడు కానీ అంతా కానీ చాలా ఏ పోలీస్ వదల్లా. అవునవును, తల్లి చూసి ఇప్పుడు అంటే దాంట్లో నీ కథ కూడా అలా రన్ అవుతూ ఉంటుంది, నీకు గమనిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడు, ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే కానిస్టేబుల్, రైల్వే పోలీస్, ట్రైన్కి సంబంధించిన సిచ్యువేషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ నువ్వు పెట్టాలి అంటే ఎవరో ఆత్మహత్య చేసుకోకపోతే టీని వెళ్ళి కాపాడడం, ట్రైన్ కింద పడడం, అంటే ఆ రిలేటెడే ఉంటాయి సీన్స్. అట్లా నరుక్కుంటూ వస్తారనమాట. దాంట్లో మళ్ళీ ఈయన రేంజ్ కామెడీ. శ్రీలీల మేబీ వీళ్ళ బాస్ కూతురో లేకపోతే ఇంకేంటో మరి, స్టేషన్ మాస్టర్ కూతురా అంటే డీగ్లామర్ ఉంది. డీగ్లామర్ పైగా ఏదో పల్లెటూరు కొంచెం ఉద్దికగా. పల్లెటూరు అంటే స్టేషన్, ఇప్పుడు స్టేషన్ లో సీనియర్ ఉండేది స్టేషన్ మాస్టరేగా. అవును, స్టేషన్ మాస్టర్ కూతురా ఉండదు తెలీదు, బట్ వాట్ ఎవర్, మాట్లాడుకోవడానికి కూడా బాగుంది. అదే అదే. సో ఆ ఊర్లో అమ్మాయా లేకపోతే రైల్వే ట్రాక్ మీద ఏమైనా అమ్ముకునే అమ్మాయా, 100 ఉంటాయి రైల్వే బిజినెస్లో. ఇప్పుడు అక్కడ నువ్వు కమెడియన్లను పెట్టొచ్చు, ఆ షాపులలో కమెడియన్లను పెట్టొచ్చు, నీకు వచ్చిపోయి ఆగే ఆ జెండా ఊపే వాళ్ళని పెట్టొచ్చు, అందరినీ పెట్టుకోవచ్చు. బోల్డ్ అంత కథ ఉంది. రవితేజ క్రాక్ తర్వాత అంత సాటిస్ఫైడ్ ఫిలిం రాలా పోలీస్ గెటప్ త్రూ, బట్ ఇది క్రాక్ లాంటి ఫిలిం అయితే మాత్రం చాలా బాగుంటుంది, మంచి బ్రేక్ త్రూ వస్తుంది. క్రాక్ లాగా ఎందుకు ఉంటుంది, వీళ్ళు ఇన్వెస్ట్ ఎంత కాదనుకున్నా రైల్వే పోలీసే. అదే అంటే క్రాక్ లాగా అంటే మీరు రైల్వే ఇన్స్పెక్టర్ చేసినా నీ కేసులని రైల్వే చుట్టే తిరగాలి. కరెక్ట్, నువ్వు బయట కేసులు సాల్వ్ చేసే హక్కు లేదు నీకు, లేదు. లేదా ట్రైన్ నుంచి ఎవడైనా ఏదైనా ఈ ఏంటి స్మగ్లర్లు ఏమైనా తీసుకొచ్చి దాని చుట్టూ ఉండేది, అది ఎవడో పెద్దోడు అయ్యి ఉండి, ఇట్లాంటివే కదా. కథలు సింపులే కానీ దాన్ని తీర్చిదిద్దే విధానం వేరే ఉంటుంది. అండ్ అది రవితేజకి ఇచ్చామంటే దాన్ని ఎట్లయినా పండిస్తాడు. మీకు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఇంత మాట్లాడుకున్నాం కదా, రవితేజ సినిమా థియేటర్లో హిట్ అయినా ఫ్లాప్ అయినా థియేటర్ని పక్కన పెట్టేస్తే
టీవీలో కానీ యూట్యూబ్లో కానీ ఓటీటీలో కానీ చూస్తూనే ఉంటారు, ఏ సినిమా అయినా సరే. అది బాగా ఆడినా ఆడకపోయినా. చివరికి దొంగల ముఠా కూడా ఉన్నాడుగా, దొంగల ముఠాలు రవితేజ లేడు. దొంగల ముఠ అంటే ఇది పాత సినిమానా, నిన్న కొత్తగా వచ్చింది. రామ్ గోపాల్ వర్మది 5D క్యామ్లో తీసి వన్ డేలో షూట్ చేశారంటారు సంథింగ్. అది కూడా ఇప్పటికీ 100 సార్లు చూసిన అభిమానులు కూడా ఉన్నారు. సో రవితేజ సినిమా చూస్తూనే ఉంటారు. ఈవెన్ కట్స్గా కూడా యూట్యూబ్లో కామెడీ సీన్స్ అనో లేకపోతే చిన్న చిన్న సీన్స్ కూడా చూస్తూనే ఉంటారు. ఆయన సినిమాలు చూస్తూనే ఉంటారు. కిక్ అయితే కొన్ని వేల సార్లు చూస్తుంటాం కిక్ సినిమా అయితే. సో రవితేజ సినిమాల గురించి మాట్లాడుకోవడం ఎంత చెప్పినా అంటే సితారా ఇన్వాల్వ్ అయింది కదా దీని ప్రొడక్షన్, అది కొంచెం ఇంకా కొంచెం అంటే నాగవంశీన్ అంటే నో అట్లా నాట్ ఓన్లీ, కానీ సితారా ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుందంటే అట్లీస్ట్ అది బ్లాక్ బాస్టర్ అట్లా కాకపోయినా కనీసం అబో యావరేజ్ అట్లని కాదు, కొంచెం మినిమం 40 to 50 అబవే ఖర్చు పెడుతుంది. భారీ ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి. అదే ఆ రేంజ్లో రిలీజ్ కూడా ఉంటుంది. సో ప్లస్ ప్రాబ్లమ్ అంటే వాళ్ళు అంతకు మించి బిజినెస్ కూడా చేసుకోగలరు. బిజినెస్ చేసుకునే సత్తా ఉన్న ప్రొడక్షన్ కంపెనీ అదే. సో వాళ్ళకైతే రవితేజని నమ్ముకోవడం వల్ల లాస్ అయితే వీళ్ళకి అది ఎవరికీ ఉండదు. అట్లీస్ట్ బ్రేక్ ఏమైనా అవుతుంది, 100% అయిపోతుంది. రవితేజ సినిమాలు అవుతాయి అంతే. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.